జోహార్ జోహార్ గణేష్ అన్న జోహార్ జోహార్. ఈరోజు మన గణేష్ అన్న రవణ సంస్మరణ సభ సందర్భంగా ఈ వెలిశాల గ్రామంలో వేలాది మంది నివాళులు అర్పించి వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి మంచి పనులను స్మరించుకుంటూ వారికి ఇంతమంది వేలాదిగా తరలి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ చప్పట్ల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్న పెద్దన్న తెలంగాణ మొదటి స్పీకర్ మధుసూదన్ చారన్న వచ్చారు, వారు కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా రవికిషన్, వేణుగోపాలు, రాజు, మహేందర్ అందరూ వచ్చారు. బీసీ మా అక్కగారు. ముఖ్యంగా గణేశన్నను కలిసే అవకాశం శాంతి చర్చల సందర్భంగా బేగంపేటలో ఉన్నటువంటి లేక్యూ గెస్ట్ హౌస్ లో మాకు కలిసే అవకాశం వచ్చింది. శాంతి చర్చలకు వచ్చినప్పుడు కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ గణేష్ అన్న, కామ్రేడ్ సుధాకర్ ముగ్గురు గద్దరన్నతో కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాలతో ప్రత్యేక సమావేశం పెట్టారు. ఆ సమావేశం సందర్భంగా ఆ రోజు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ గణేష్ అన్న తోటి నేను షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు గణేష్ అన్నను చూస్తే ఆయన చూపులు సురకత్తులా ఉన్నాయి. చందమామ లాంటి ముఖం, ఏదో కసి కనపడుతుంది. అంతరాలు లేనటువంటి సమాజం కావాలనే కసి కనపడుతుంది. మనిషిని మనిషిగా గుర్తించే సమాజం రావాలనే కసి కనపడ్డది. ఈ దోపిడీ వ్యవస్థ లేనటువంటి, ఈ అవినీతి లేనటువంటి వ్యవస్థ గురించి, ఈ కులతత్వం మతతత్వం లేనటువంటి సమాజం కావాలని ఆ రోజు గణేష్ అన్న కళ్ళల్లో నేను చూశాను. దాదాపు 2 గంటల సేపు సమావేశం జరిగింది. ఆ తర్వాత చర్చలు ముగిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఉద్యమ బాటలోకి వెళ్ళిపోయారు. ఈ రోజు గణేష్ అన్న లేడు, రవణ లేడని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసి విప్లవ చరిత్రలోనే ఒక కుటుంబం నుంచి ముగ్గురు ప్రజల కోసం ప్రాణమిచ్చుడు, తమ అమూల్యమైనటువంటి జీవితాలను పణం పెట్టి పేద ప్రజల కోసం ప్రాణమిచ్చుడు మన సారన్న, అదేవిధంగా రవణ, రమేష్ అన్న. ఈ ముగ్గురు ఎవరి కోసం వాళ్ళు తమ విలువైనటువంటి ప్రాణాలు ఇచ్చారు, ఎవరి కోసం వాళ్ళు పోరాడారు. వాళ్ళు శ్వాస ఉన్నంత వరకు దిక్కుమొక్కు లేని జనం కోసం, అట్టడుగు వర్గాల కోసం, పేద వర్గాల కోసం, అసమానత లేనటువంటి సమాజం కోసం ఈ తెలంగాణలో భూస్వాములు, పెట్టుబడిదారులు, దొరల పటేళ్ల నడ్డి విడిచడానికి వాళ్ళు పోరాటం చేశారు తప్ప వాళ్ళు కుటుంబం కోసం పోరాటం చేయలే, కులం కోసం పోరాటం చేయలే. ఇలా తల్లిదండ్రులు పెట్టిన పేరు మర్చిపోయారు, పుట్టిన ఊరు మర్చిపోయారు, ఆస్తులు మర్చిపోయారు. నేను అంటున్నా, వాళ్ళు మరణించరని చాలా మంది అంటారు. వాళ్లకు 1000కి 1000% మరణం లేదు. రవణకు మరణం లేదు, సారన్నకు మరణం లేదు, రమేష్ అన్నకు మరణం లేదు. ఇలా శారీరకంగా భౌతికంగా వాళ్ళు పోవచ్చు, కానీ వాళ్ళు కలలుగన్నటువంటి ఆశయము, లక్ష్యం, సిద్ధాంతం లక్షలాది మంది మన పేద ప్రజల మధ్యనే ఉందనే విషయాన్ని మనం అందరం మర్చిపోవచ్చు. సూర్య చంద్రుడు ఉన్నంత వరకు, ఈ భూగోళం ఉన్నంత వరకు వాళ్ళు మన మధ్యన జీవించే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు సంపాదించుకోలే, ఆ విప్లవ వీరులు ఆస్తులు సంపాదించుకోలే. ఏం సంపాదించారు? లక్షలాది మంది మనలాంటి వాళ్ళటువంటి అప్తులను సంపాదించుకునే విషయాన్ని మనం అందరం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కగార ఆపరేషన్ తోటి ఇలా పుట్టినటువంటి బిడ్డలు, పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలను ఒక్కొక్కరిగా ఇలా ఎన్కౌంటర్ చేస్తూ ఇలా ఒక టార్గెట్ పెట్టింది. దీన్ని మనమందరం తీవ్రంగా వ్యతిరేకించాలి. నేను అంటున్నా, బద్ధ శత్రువైనటువంటి పాకిస్తానంతో చర్చలు జరుపుతూ గాని ఈ భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం తమ రక్తాన్ని ధారపోసి ఈ తెలంగాణ భారతదేశ విముక్తి, ప్రజలను విముక్తి చేయాలని కొట్లాడుతున్నటువంటి ఆ యొక్క సిద్ధాంతంతో ఉన్నటువంటి మావోయిస్టులతోటి ఎందుకు చర్చలు జరపడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా.
ఎందుకు చర్చలు జరపవు? దేనికి చర్చలు జరపవు? వాళ్లకు స్వార్థం లేనోళ్ళు వాళ్ళు ఇలా పేదలకు చదువు కావాలన్నారు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు సమయం లేదు కాబట్టి నేను తక్కువ సమయంలో ముగిస్తా. ఇంతకుముందు అన్న చెప్పినట్టు వాళ్ళు చర్చలలో ఏం డిమాండ్ పెట్టారు? చర్చలలో చూసాం, ఈ సంపద అందరికి దక్కాలన్నారు, ఈ సంపద అందరికి దక్కాలన్నారు, దోపిడీ లేని వ్యవస్థ కావాలన్నారు, సమాజం కావాలన్నారు. పేద ప్రజలు ఎన్ని రోజులు ఇట్లా కష్టాలు పడాలి, ఎన్ని రోజులు ఇట్లా కన్నీళ్లు తీయాలి, భూమి లేకుండా, చదువు లేకుండా, ఆస్తి లేకుండా, ఆత్మ గౌరవం లేకుండా ఎన్ని రోజులు బతకాలి? కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సమానంగా జీవించాలని వాళ్ళు చర్చలలో డిమాండ్ పెట్టి కడదాకా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడినటువంటి గొప్ప మా నాయకులు, వీరులు మన గణేష్ అన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం ఒక సిద్ధాంతం ఉన్నటువంటి వీరుల కోసం ఎందుకు చర్చలు జరపదని నేను అంటున్నా. పక్క దేశ పౌరులతోటి చర్చలు జరుపుతావు. ఇవాళ నేను అంటున్నా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది, చర్చలు జరిగి ఆగిపోలే. ఇవాళ నీకు ప్రజాస్వామ్యంలో శాంతియుత వాతావరణం కావాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని చెప్పి యావత్ బీసీ సమాజం నుంచి మేము డిమాండ్ చేస్తున్నా. నేను అప్పుడే కాదు, గతంలో కూడా చెప్పిన, ఈ వేదిక ద్వారా చెప్పిన. ఇలా ఒక్క విషయం నేను చివరిగా నేను సూటిగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం తమ బిడ్డల్ని, ఈ భారతదేశ పౌరుల్ని వేల మందిని వేట కుక్కల్లాగా అడవులకు పోయి జంతువులను వెట్టయితే వేటాడుతుందో అడవులకు పోయి అట్లా వేటాడుతున్నారు. ఇది మానవత్వం ఉందా ప్రభుత్వానికి అని అడుగుతున్నా. ఇది మనుషులు చేసే పనేనా అని అడుగుతున్నా. ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి. ఇక్కడనే కాదు, చూస్తున్నటువంటి భారతదేశ ప్రజలందరూ ఆలోచన చేయాలి. మన ఊరికి ఒక పాము వస్తుంది, చంపుతామా? ఒక ఊరికి విష జంతువు వస్తుంది, చంపుతామా? మన భారతదేశ చట్టాలు ఏమున్నాయంటే విష జంతువులు వచ్చినా, పాము వచ్చినా దాన్ని చంపకుండా క్షేమంగా మళ్ళీ అడవిలో వదిలిపెట్టాలి. అట్లాంటి భారత చట్టాలు ఉన్నటువంటి ఈ దశలో ప్రజల కోసం, ప్రజల విముక్తి కోసం ఇవాళ వాళ్ళు ఈ ప్రజా ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నటువంటి, ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు ప్రభుత్వం చర్చలు జరపదో ఆలోచించాలి. మీరు బేసరతిగా చర్చలు జరపాలి. చర్చలు జరిపినప్పుడు పేద ప్రజల రాజ్యం వచ్చినప్పుడు, బడుగు బలైన వర్గాల రాజ్యం వచ్చినప్పుడే మన రెవెన్యూకు అసలైనటువంటి నివాళి అని చెప్పి ఇవాళ అంతిమయాత్ర సందర్భంగా, సంతాప సందర్భంగా ఇన్ని వేల మంది వచ్చి విజయవంతం చేయడం అంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఈ వెలిశాల గ్రామంలో గాదర్ల కుటుంబం, మా అశోక్ అన్న ఇవాళ విప్లవోద్యమంలో ఉన్నా, విప్లవోద్యమంలో బయట ఉన్న పేద ప్రజల కోసమే పనిచేస్తుడు. ఆ కుటుంబమే మన బడుగు బలైన వర్గాల కోసం పనిచేసినటువంటి గొప్ప కుటుంబం. కాబట్టి యావత్తు బడుగు బలైన వర్గాల సమాజం, పేద సమాజం, తెలంగాణ సమాజం మీ కుటుంబానికి కొండంత అండగా ఇవాళ మేము మీకు సంపూర్ణంగా మద్దతు తెలిపి మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక మీద కమిటీ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జోహార్ రవణ, జోహార్ రవణ.